మిత్రమా, బంధం విలువ తెలియని వారికి నీ స్థానం ఎంత గొప్పదైనా దిగజారిపోవలసిందే. మనసు విలువ తెలియని వారికి నీ మనసు ఎంత పంచినా దూరంగా ఉండిపోవలసిందే. విలువలేని బంధం, మనసు లేని అందం ఎంత ఉన్నా పనికిరానిదే మిత్రమా. గడిపేసిన కాలాన్ని అడిగితే జ్ఞాపకాలనిస్తుంది, గడుస్తున్న కాలాన్ని అడిగితే ఆనందాన్నిస్తుంది, గడపబోయే కాలాన్ని అడిగితే అవకాశం ఇస్తుంది. మిత్రమా, మనిషికి జీవితాంతం తోడు ఉండేది ఎవరు అని యక్షుడు ధర్మరాజును అడిగాడు. ఎవరైనా ఈ ప్రశ్న అడిగితే భార్య లేదా భర్తనో పిల్లలనో సమాధానం చెప్తారు. కానీ ధర్మరాజు మనిషికి జీవితాంతం తోడుండేవారు ఎవరూ ఉండరు, అలా ఉంటారనుకోవడం భ్రమ. మనిషికి నిజంగా జీవితాంతం తోడుండేది తన గుండె ధైర్యమే తప్ప మరొకటి లేదు అని చెప్పాడంట. అర్థమైందనుకుంటా. మిత్రమా, ప్రతిదీ పరిగెత్తి చేయనవసరం లేదు. జీవితంలో పరుగుని ఆపి నిదానం అలవాటు చేసుకోండి. పరిగెత్తే కుందేలు బ్రతికేది 10 సంవత్సరాలే, నిదానంగా సాగే తాబేలు ఆయుష్ మాత్రం 100 ఏళ్ళు. అందం నడవడికిలో ఉంటుంది, కానీ ఆడంబరంలో కాదు. సత్యం, ప్రేమ ఎక్కడుంటాయో అక్కడ శాంతి తప్పకుండా ఉంటుంది మిత్రమా. మిత్రమా, ఒకరిని బాధ పెట్టి ఇప్పుడు మీరు సంతోషంగా ఉండవచ్చు. ఏ తప్పు చేయకుండా వారు పడుతున్న మానసిక బాధ ఆ దేవుడు మీకు ఖచ్చితంగా ఏదో ఒక రోజు ఇస్తాడు. ఆ బాధ నుంచి ఖచ్చితంగా మీరు తప్పించుకోలేరు మిత్రమా. అహంకారం ఇదొక భయంకరమైన కరోనా కంటే పెద్ద మానసిక వ్యాధి. ఈ వ్యాధి సోకిన వారు వాళ్ళు బాగుపడరు, ఇంకొకరిని బాగుపడనివ్వరు. కాదంటారా మిత్రమా? మురిగి కుక్కకి జవాబు ఇవ్వాల్సిన అవసరమే లేదు. తెలియని వారిని చూసి అరవడం దాని నైజం. అలాగే కొందరు మనుషులు ఉంటారు నోరు జారేవారు. జవాబు ఇచ్చి వారి స్థాయికి మనం పడిపోకూడదు. మన మౌనమే చెప్పు దెబ్బ వారికి ఒక్కొక్కసారి. అవునా? బంధాలు ఎప్పుడు కూడా వాటంతటవే దూరం కావు మిత్రమా. వ్యక్తిత్వం వలనో ప్రవర్తన వలనో ఒకరి పట్ల ఒకరు నిర్లక్ష్యం చూపడం వల్ల దూరం అవుతాయి. కాదంటారా మిత్రమా? అయ్యిందేదో మంచికే అయ్యింది, అవుతున్నదేదో అది మంచికే అవుతుంది, అవ్వబోయేదేదో కూడా మంచికే అవుతుంది. నీవేమి పోగొట్టుకున్నావని నువ్వు విచారిస్తున్నావు, నీవేమి తెచ్చావని నువ్వు పోగొట్టుకుంటున్నావు, నువ్వేమి సృష్టించావని నీకు నష్టం వాటిల్లింది. నువ్వు ఏదైతే పొందావో ఇది ఇక్కడి నుంచే పొందావు. నువ్వు ఏదైతే ఇచ్చావో ఇక్కడే ఇచ్చావు. ఈరోజు నువ్వు నా సొంతం అనుకున్నదంతా నిన్న ఇంకొకరి సొంతం కదా, మరి రేపు మరొకరు సొంతం కూడా కాగలదు. పరివర్తన చెందడం అనేది లోకం యొక్క పోకడ. పరివర్తనను ఆనందంగా అంగీకరించాలంటే ధ్యానం తప్పనిసరిగా చేయాలి. ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస. అర్థమైందనుకుంటా. అన్యాయంగా ఒకరిని నొప్పించి నువ్వు పొందే ఆనందం కేవలం 3 నాళ్ళ ముచ్చటే. కానీ ఆ మనసు కన్నీటి ఉసురు నీ 3 తరాల వారికి సరిపడే శిక్షని గుర్తుంచుకో మిత్రమా. నువ్వు మంచివాడివి అనిపించుకోవడానికి ఇతరులు చెడ్డవాళ్ళు చేయొద్దు. భరిస్తున్నారు కదా అని పదే పదే మాటలతో బాధ పెట్టకండి. మనసు ముక్కలైతే జన్మలో క్షమించలేనంత కోపం పెంచుకుంటారు, మళ్ళీ కనిపించినంత దూరమైపోతారు. మిత్రమా, నువ్వు కావాలనుకున్నది ఏదీ రాదు, నీకు రావాలని రాసిపెట్టింది ఏదీ ఆగదు. రాలేదని కృంగిపోకు, వచ్చిందని పొంగిపోకు. జరిగేవన్నీ నీ కర్మలో ఒక భాగమే, జరిపించేది అంతా ఆ భగవంతుడే అని తెలుసుకో మిత్రమా. పుట్టడం గొప్ప కాదు, బ్రతకడం గొప్ప. ముంచి బ్రతకడం గొప్ప కాదు, మంచిని పంచి బ్రతకడం గొప్ప. నీకు నువ్వే గొప్ప అనుకోకు మిత్రమా. నీ గురించి నలుగురు గొప్పగా చెప్పుకుంటే అదే గొప్ప. నిజాయితీగా ఉండు కానీ నిశ్శబ్దంగా ఉండిపోకు. మౌనంగా ఉండు కానీ మాట పడకు. విలువలేని చోట నోరు విప్పకు. అవసరం ఉన్న చోట నీ కోసం నువ్వు వాదించుకో. మన కోసం ఎవరు కూడా రారు మిత్రమా. ఎదుటి వారికి నచ్చినట్టు నువ్వు ఉన్నన్ని రోజులు నువ్వు మంచివాడివే. ఒక్కసారి నీకు నచ్చినట్టు బ్రతికి చూడు, వెంటనే చెడ్డవాడివైపోతావు. అర్థమైందనుకుంటా. ఒక మనిషికి పొగరు ఉన్నా పర్వాలేదు, కానీ నటన ఉండకూడదు. కలుపు గోలుగా ఉండకపోయినా పర్వాలేదు, కానీ కల్తీ స్వభావం ఉండకూడదు. చెప్పుడు మాటలు వినడం అంటే నీ జీవితాన్ని నువ్వే నాశనం చేసుకోవడం మిత్రమా. ఒకటి గుర్తుంచుకో మిత్రమా,
గొడవ జరిగితే కానీ బయటపడవు అస్సలు ఎవరి మనసులో ఏముందో అని. చూడటానికి ఏముంది, అందరూ నవ్వుతూ పలకరించేవాళ్ళే. అవసరం ఒకరిదైతే అవకాశం ఇంకొకరిది. ఆ కోపంలోనే మనిషి అసలు వ్యక్తిత్వం బయటపడుతుంది. కోపంలోనే మనసులో ఉన్న నిజమైన భావాలు బయటపడతాయి. మిత్రమా, ఈ ముగ్గురిని కూడా నీ దరికి అస్సలు రానివ్వద్దు. 1, మనకు విలువనివ్వని వారిని. 2, మనల్ని చూసి ఈర్ష్యపడేవారిని. 3, మనల్ని అర్థం చేసుకోకుండా మన గురించి ఇతరులకు చెడుగా చెప్పేవారిని. అర్థమైందనుకుంటా. ఒకరిని నమ్మి ఎప్పుడూ సంతోషాన్ని కోరుకోకండి. ఎందుకంటే వారు నచ్చితే మాట్లాడతారు, నచ్చకపోతే ఏదో ఒక తప్పు చూపించి బాధ పెడతారు. ఈ లోకంలో అందరూ స్వార్థపరులు మిత్రమా, కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఉప్పులాగా కటువుగా మాట్లాడేవాడే నీ మేలుకోరే మిత్రుడు, అంతే తప్ప చక్కెరలాగా తీపి కబుర్లు చెప్పేవాడు కాదు. ఎందుకంటే చక్కెరకు చీమల పట్టిన రోజు లేదు, అదే ఉప్పుకు పురుగు పట్టిన దాఖలు లేవు. కాదంటారా మిత్రమా? కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. మనం ఇప్పుడు బాధపడుతూ ఉండొచ్చు, కానీ మనం బాధ పెట్టకపోయినా సరే మనల్ని బాధ పెట్టిన వారు బాధపడే రోజు ఒకటి ఖచ్చితంగా వస్తుంది. ఈ లోకంలో ఎంత చేసినా ఏం చేశావంటారు. చేసిన సహాయాలను మరిచి చెయ్యలేని సహాయాలను గుర్తించుకుంటారు. మమకారం పంచడానికి తెరవని నోళ్ళు వెటకారానికి మాత్రం ముందుంటాయి. ఇదే ఇప్పటి లోకం తీరు మిత్రమా. ఒక్క విషయం గుర్తించుకో మిత్రమా, ఒక్క రాయి కుక్కపై విసిరితే అది పారిపోతుంది. అదే రాయి తేనెపట్టుపై విసిరితే మనం పారిపోవాలి. కుక్క కన్నా తేనెటీగలు చిన్నవైనా వాటి ఐకమత్య బలం చాలా పెద్దది. ఐకమత్యమే మహాబలమని గుర్తించుకో మిత్రమా. ఒక మనిషికి డబ్బు ఎంతైనా ఉండొచ్చు, కానీ ఎదుటి మనిషిని చులకనగా చూసే జబ్బు మాత్రం ఉండకూడదు. ఎక్కడైతే నిన్ను హేళన చేశారో అక్కడే నిన్ను నువ్వు నిరూపించుకో. ఎక్కడైతే నిన్ను తక్కువ అంచనా వేశారో అక్కడ నువ్వు గెలిచి చూపించు. ఓడిన నాడు నిన్ను చూసి హేళన చేసిన వారు గెలిచిన నాడు నిన్ను చూసి జేజేలు కొడతారు. అర్థమైందనుకుంటా. మనతో కలిసి ఉండాలి అనుకునేవారు మనల్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తారు. అదే వదిలించుకోవాలి అనుకునేవారు మనల్ని బాధ పెట్టి దూరం చేసుకోవడానికి ప్రయత్నిస్తారు. కాబట్టి మిత్రమా, ఎప్పుడు కూడా నీ లక్ష్యంపైనే నువ్వు ధ్యాస ఉంచు. నీ లక్ష్యం వైపు నువ్వు పరిగెడుతూ ఉంటే నీ వెనకాల అందరూ కూడా పరిగెడుతూ ఉంటారు మిత్రమా. ఇదొకటి మాత్రం గుర్తించుకో. ఆడపిల్ల ఏడుస్తూ ఇంటికి వస్తే మేమున్నామని ధైర్యం ఇవ్వండి. అన్నీ బాగుంటే సంసారం వదులుకుని రాదు కదా. పరువు కోసమో పక్కింటి వాళ్ళ మాటల కోసమో మన ఇంటి ఆడపిల్ల జీవితాన్ని పణంగా పెట్టకండి. పోయేది మన బిడ్డ జీవితం. నా అన్నలు ఉన్నారనే ధైర్యంతో పుట్టింటికి వస్తుంది. ఆడపిల్ల మిత్రమా, కాస్త అర్థం చేసుకోండి. మనిషిలో అహం తగ్గిన రోజు ఆప్యాయతంటే ఏంటో అర్థమవుతుంది. గర్వం పోయిన రోజు ఎదుటి వారిని ఎలా గౌరవించాలో తెలుస్తుంది. గౌరవ మర్యాదలు ఇచ్చి పుచ్చుకుంటూ ఇతరులతో ఆనందంగా జీవించడం నేర్పిస్తుంది. నేనే నాకేంటి అనుకుంటే చివరికి ఎప్పుడూ ఒక్కడిగానే ఉండిపోవాల్సి వస్తుంది మిత్రమా. నిజమైన మగాడు తన మీద ఇష్టం లేని ఆడదాన్ని ఇబ్బంది పెట్టడు. ఇష్టపడే ఆడదాన్ని ఎన్ని ఇబ్బందులు ఎదురైనా వదిలిపెట్టడు. మగతనమంటే వేధించడం బాధించడం కాదు, ప్రేమతో సాధించుకోవడం. అర్థమైందనుకుంటా. నోటికి ఇష్టం వచ్చినట్లు మాట్లాడే ముందు ఒకటి గుర్తుపెట్టుకో మిత్రమా, మనం మాట్లాడిన మాటలు మనకి గుర్తుండకపోవచ్చు, కానీ అవి విన్న వ్యక్తికి ఎప్పటికీ గుర్తుండిపోతాయి. విషం వేషం ఈ రెండూ ఒక్కటే. ఎందుకంటే విషం మనిషిని చంపుతుంది, వేషం మనసును చంపుతుంది. నమ్మిన వారి దగ్గర వేషం వేసి మోసం చేయకండి. ఒక్కసారి మనసు విరిగితే తిరిగి అతకడం చాలా కష్టం మిత్రమా. ఈ సూక్తుల్లో ఏ సూక్తి నచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు మరింతగా సపోర్ట్ చేయండి. ధన్యవాదాలు.